30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సింగర్ నర్సిరెడ్డి గారు అలియాస్ నల్గొండ గద్దర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా పాపులర్ అయిపోయారు సాంగ్స్ తోటి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సాంగ్స్ తో అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయారు ఈయన. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ సాంగ్స్ ముఖ్యంగా 3 రంగుల జెండా అంటూ రేవంత్ రెడ్డి గారి కోసం పాడినటువంటి పాట కావచ్చు, ఇంద్రవెల్లి దాని ఆ పాట కావచ్చు, ఇంద్రవెల్లి కొండల్లో యా భగ భగ మండే సూర్యుడు అంటూ ఒక పాట పాడి, ఈ 3 కూడా అస్సలు మామూలుగా లేవు. ఆ 3 రంగుల జెండా అయితే మొత్తం అన్ని సభల్లో డాన్సులు కూడా వేశారు, జనాలు వేశారు, నాయకులు కూడా వేశారు. ఆ పాటను ఎప్పుడు రాశారు? వాళ్ళు అడిగారా, లేకపోతే మీరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారా? ఎట్లా చెప్పండి. రేవంత్ అన్న ఎప్పటి నుంచో కూడా మేము మీకు బాగా పరిచయం ఉందిగా. బాగా పరిచయం ఉండడము. యా, యా. అంతకన్నా ముందు అంటే అన్న కష్టాల్లో ఉన్నప్పుడు పాటలతోనే అప్పుడు కూడా మూమెంట్ తీసుకొచ్చాం. ఓకే ఓకే. నేను, మన మ్యూజిక్ చరణ్ అర్జున్, ఓ, రైటర్ చరణ్ తమ్ముడు, ఇద్దరు కాంబినేషన్ లో ఉంటుంటాయి. అదే సందర్భంలో చాలా చేసినాం మనము. ఇంతకు ముందు చేసి 14 నుంచి ఆ పీసీసీ ప్రెసిడెంట్ వచ్చే వరకు కూడా చేసింటే. మ్హూ. ఆ క్రమంలో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి వస్తున్నాడు, ఢిల్లీ నుంచి వచ్చాడు. మా గాంధీ భవన్లో ఛార్జ్ తీసుకుని జూలూసు ఇదంతా సందర్భం ఉందని ఏదైనా మనం ఉట్టిగా పోకూడదు, మనం కలిస్తే మంచి పాటతో కలవాలన్న ఉద్దేశంతో నేనే నల్గొండలో ఉంటే అప్పుడు నల్గొండ నుంచి చరణ్ దగ్గరకు వచ్చి ఏదైనా సాంగ్ చేద్దామని ఒక సలహా చేసుకొని, ఓకేనా రేవంత్ అన్న గురించి అయితే బాగా చేద్దాము, కొంచెం మంచి ఫైటర్ కదా అని మనవాడు కూడా ఒప్పుకోవడం. ఓకే. ఆ సందర్భంలో 3 రంగుల జెండా పాట పుట్టింది. ఆ రోజు అప్పుడు నైట్ పుట్టిన పాటనా ఇది? అర్ధరాత్రి 2 గంటలకు పాడాను నేను. బా. అది నైట్ రాయడం, మ్యూజిక్ కూడా చెన్నైలో ప్లేయర్స్తో చేయించడము. అందుకే అది ఆ క్వాలిటీ. కానీ ఇప్పుడు ఎలక్షన్ సాంగ్స్ అంటే నీకు 3 రంగుల జెండాకు ఉన్నంత క్వాలిటీ ఇప్పుడు మనం వినే సాంగ్లో ఎక్కడ అవుపియదు. అంటే చాలా ప్లాన్గా కొంచెం ముందు శంకు ఉంటుంది, శివుడు సైరన్ లెక్క శంకు వస్తుంటుంది. ఆ శంకు వచ్చిన తర్వాత నా వాయిస్ వస్తుంటుంది. అవును. లిరిక్స్ కూడా అద్భుతము, మ్యూజిక్ కూడా బాగుంది. చరణ్ అర్జున్ సోదరుడు చేసింది. మా ఇద్దరు కాంబినేషన్లో అన్ని ఇట్లే ఆ సాంగ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు పాడి తెల్లారి పెద్దమ్మ గుడి దగ్గర నేనే వెళ్ళి రేవంత్ అన్న కలిసి బాక్స్లలో వేయించాను అది సాంగ్. మ్హూ. అప్పుడే జనం ఎగురుతున్నారు, బాగా డాన్స్ చేస్తున్నారు. ఈ పాట బాగానే కనెక్ట్ అవుతుంది ప్రజలకు అనుకున్నా. కానీ అది ఆ ఒక్క పాట ఎలక్షన్ అంతా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని అని నేను ఆ రోజు కూడా అనుకోలేదు. దాని టైం బాగుంది. సరే, రేవంత్ అన్న కూడా మంచి పోరాట యోధుడు, యుద్ధవీరుడు కాబట్టి, ఎందుకంటే దోపిడీ పైన ప్రజల పక్షాన పోరాడేటువంటి స్వచ్ఛమైనటువంటి ఒక భగత్ సింగ్ లాంటి యుద్ధవీరుడు కాబట్టి ఆయనకు సెట్ అయింది. మన పాటలు సెట్ కావాలంటే మంచి పోరాట యోధులకే విప్లవ పందాలు గలం విప్పినప్పుడు వాళ్ళకి సెట్ అవుతాయి. అది అన్నకు బాగా సెట్ అయింది. ఎప్పుడండి ఈ పాట రాసింది అయితే? అన్న పీసీసీ అంటే టైం ఏమైనా గుర్తుందా, డేట్? అది 2 years అయింది. 2 years అయింది. 2 years అయింది. పీసీసీ 2 అయ్యి years నుంచి రన్నింగ్ అయితేనే ఉంది. అయినా కూడా ఈ ఎలక్షన్ అప్పుడు భయంకరమైన పాపులారిటీ వచ్చేసింది. 2 years నుంచేమో రేవంత్ అన్న బస్ యాత్ర కానీ, ఆయన పాదయాత్ర కానీ, ఈ స్టేట్లో ఆయన పెట్టేటువంటి సభలో అన్నిట్లలో పాట చాలా టాప్ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్లో మాత్రం బాగా కీలకంగా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండబడినటువంటి అభ్యర్థులందరికీ టికెట్తో పాటు ఈ పాట ఇచ్చి పంపారు. ఒకసారి పాట. 3 రంగుల జెండా బట్టి, 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూముల వానైతాడు, బీద సాదల హండైతాడు, దొంగ దొరను తరిమే వీరుడు, మరేవంతన్నో. సూపర్. అసలు మీరు పాడుతుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే హెవీ, అంత ఫోర్స్ ఉంటుంది వాయిస్. నా వాయిస్ ఫోర్స్. మామూలుగా మీ వాయిసే బేస్ బాగుంటది కదా, బట్ లిరిక్స్ కూడా మంచిగా అద్భుతంగా ఉంటాయి లిరిక్స్. చరణ్ రాసిన లిరిక్స్ అంటే నా నరసన్న పాడినంటే అది కొంచెం ప్రజలకు అందరికి తెలంగాణలో, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అంతా తెలుగు ప్రజలు అందరూ వింటారు. ఇంకోటి రాశారు మీరు, ఇంద్రవెల్లి అంటూ. ఆ ఇంద్రవెల్లి అని ఎందుకు రాశారు? ఏ సందర్భంలో రాశారు అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక మంచి సభలు పెట్టాలనే సందర్భంలో ఈ దళిత గిరిజన దండోరా అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-15 సభలు జరిగినాయి. అది సభలు జరిగే క్రమంలో అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు రేవంత్ అన్న మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నప్పుడు, రాహుల్ గాంధీ అందరూ అనుకున్నప్పుడు ఇంద్రవెల్లితోనే ఆ సభ మొదలు పెట్టాలనుకున్నారట వాళ్ళు అనుకున్నారు. అప్పుడు ఈ సందర్భంలో మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఇంద్రవెల్లి నుంచే పెడుతున్నాం కాబట్టి ఇంద్రవెల్లి టైటిల్తోనే ఉండాలి సాంగ్ అని ఒకటి చెప్పి పాత ట్యూన్ ఒకటి వినిపించారు నాకు రేవంత్ అన్న.
ఏది ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడు అని గద్దరన్న పాడింది, అది ఆహా. పెద్ద ఆయన పాడింది. ఓకే. అదే ట్యూన్ తీసుకొని కథం అనేది రాసి ఆ ట్యూన్ తీసుకొని రాయాలని చెప్పిండు. ఓ. ఆ క్రమంలో నేను చరణ్ ఇద్దరం కలిసి వెళ్ళడం, అన్నతో డిస్కస్, ఆయన అట్లా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు రేవంత్ అన్న పక్క మమ్మల్ని ఇద్దరిని పిలుస్తాడు, కూర్చోబెట్టుకొని గంటలు గంటలు డిస్కస్ పెడతాడు, ప్రతిదీ మనం చెప్పింది వింటాడు, మళ్ళీ మార్పులు మళ్ళీ అనుకుంటాం, కరెక్షన్ చిన్న చిన్నవి చెప్తారు. ఆ క్రమంలో పుట్టింది ఇంద్రవెల్లి కొండలో దండు పుట్టింది. ఆ పాట కూడా ఓ 10-15 సభలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులకు గిరిజనులకు ఆనాడు పోడు భూములు పట్టాలు ఇచ్చి పేదల పక్షాన్ని నిలబడి ఇండ్లు కట్టించి, ఇందిరాగాంధీ అంటేనే పేదల పాలిటి కల్పవృక్షము, పెరుగు బువ్వలో కమ్మనితనము, ఆనాటి రోజులు అవన్నీ గుర్తు చేసినట్టుగా ఉంటాయి. అది అందులో ఆ సాంగ్లో కూడా ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా, దళిత గిరిజనుల దండోర మోగిందని పెద్ద ఇట్టు హై పిచ్ సాంగ్ అది. అది కూడా Okay. చాలా పెద్ద అదేంది. మరి తెలంగాణలో ఒక 15 సభల్ని కాంగ్రెస్ పార్టీ సభలను విజయవంతం చేయడానికి ఆ పాట దోహదపడింది. ఓ, ఒక్కసారి ఆ పాట. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా, ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా సెల్లెలం, దళిత గిరిజన గన్నల దండోరా మోగే వస్తవా సెల్లెలం, ఎన్నెన్నో ఉద్యమాల సారథిగా గదిలరో వస్తవా తమ్ముడా, ఓహో ఎనుముల రేవంతన్న ఎత్తినాడు జెండా వస్తవా సెల్లెల, అచల్ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా తమ్ముడా, దళిత గిరిజన గన్నల దండోరా మోగే వస్తవా సెల్లెలో. సూపర్ అసలు. చాలా బాగుంది. దాంతో పాటు ఇంకో పాట కూడా విన్నాను, బగబగ మండే అని చెప్పేసి. ఈ సందర్భం వేరు. ఈ సందర్భం ఇంద్రవెల్లిలో 15 దాకా దళిత గిరిజన దండోరా మోగే అటువంటి సభలు జరిపింది ఈ ఓకే. పాటతో. ఓకే. ఇదే టైటిల్ తోని ఇంద్రవెల్లిలో పెద్ద మహాసభ జరిగింది. ఆ సభకు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచే మొదలైంది ఉద్యమం. ఇంద్రవెల్లి అనేది కొంచెం తెలుసు కదంతా, విప్లవోద్యమాలు నడిచిన నేల. ఆ గడ్డ నుంచి పెట్టాలంటే ధైర్యం కావాలి, దమ్ము కావాలి. ఆనాడే రేవంత్ అన్న అక్కడి నుంచే, ఎక్కడి నుంచి అయితే మనకి ఇబ్బందులు స్టార్ట్, అక్కడి నుంచే పెట్టాలి, మనం పోడు భూములు ప్రజలకు పంచాలి, అక్కడ గోండ్రు, అక్కడ లంబాడలు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీ అయితేనే అక్కడి నుంచి ఈ విజయశంఖం ఊదినట్టు ఉంటుంది ఈ పాటతోనని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున సభ పెట్టారు. సభకు నేను కూడా వెళ్ళాను. ఈ పాట ఎప్పుడండి? 2 years అప్పుడప్పుడే అన్న పీస్ అయినాక కొద్ది రోజులకి అది. ఓకే. ఓకే. ఆ సాంగ్ కూడా బాగా పేరు తీసుకొచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చైతన్యపరిచింది ఆ పాట కూడా. యా, యా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్న రోజులు, గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేక ఇక నడి సముద్రంలో దిక్సూచిని నావలా ప్రయాణిస్తున్న కార్యకర్తలకు గమ్యం ఏమిటో తెలిసినా ఆ గమ్యం చేరుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రేవంత్ అన్న రావడం, ఆ మాదిరి మా పాటలు కూడా రావడం, ప్రజల్లో చైతన్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చైతన్యం వచ్చి ఈ విజయం చేకూరింది. ఒకసారి ఆ బగబగ మండే దానికి కూడా చెప్పండి, దాని నేపథ్యం ఏంటి? ఈ బగబగ సాంగ్ వచ్చి లక్ష్మణ్ రాసిండు. బుల్లెట్ బండి లక్ష్మణ్ అని, ఆ. బుల్లెట్ బండికి వచ్చే తప్ప డుగ్గు డుగ్గు డుగ్గు. యా, యా. తమ్ముడు కూడా మంచి రైటరు, బాగా ఆలోచించి రాస్తాడు. ముఖ్యంగా నాకు ఒక పాట రాస్తుండంటే ఆలోచించుకొని నర్సన్న వాయిస్లో ఏదైతే పలుకుతుంది, అన్న హావభావాలు కానీ, అన్న గంభీరమైన వాయిస్తోని అర్పులు, ఆహా చల్ అవి ఉంటాయి కదా, ఎట్లయితే బాగుంటుందని నన్ను దృష్టిలో పెట్టుకొని రాసినప్పుడు నేనే తెలియజేశాను, తమ్ముడు ఇట్లా అన్నది ఒక బర్త్డే ఉంది రేవంత్ అన్నది, మనం ఒక చేయాలనుకుంటున్నాను, అప్పుడు చేద్దామన్నా అని చెప్పి ఒక 2 రోజులు టైం తీసుకొని చేసినాం. అందులో బగబగ బగబగ మండే నిప్పుల దండై కదిలిండో, బగబగ బగబగ మండే నిప్పుల దండై కదిలిండో, పులిబిడ్డ రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో, నిప్పుయి నిలువెత్తు ఒకడే ఒంటరిగా కదిలొస్తుండమ్మో, వేలాది గుండెల్లో కొలువైండంట ఈ రాకసి కొడుకులను తరమాలని తలిసిండే, దొరబలగానే ఆట ఆడిస్తున్నాడు ఆట, ఓయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ గడపల్లో ధైర్యం నిండాలా, బగబగ బగబగ మండే నిప్పుల దండై కదిలిండో. సూపర్ అసలు. చాలా బాగుంది సాంగ్ అసలు. లిరిక్స్ కూడా ఇంపార్టెంట్ కదండి. అద్భుతం లిరిక్స్, చాలా లిరిక్స్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన మదీన్ ఎస్కే అని చెప్పి తమ్ముడు ఓకే. మ్యూజిక్ డైరెక్టర్. ఈ 3 రాశారా రేవంత్ గారి కోసం? ఇంకా రాసినవి ఉన్నాయి? ఇంకా రాసినవి ఉన్నాయి. అవి మధ్యన 2019 ఎలక్షన్ లో కూడా మంచి సాంగ్ రాసి, అవునా? జై జై రేవంత్ అంటూ
ఓహో జై జై రేవంత్ అంటూ జనజాతర సాగెనో జనహోరయ్యైసెనో జయ హో రేవంత్ అంటూ జైత్రయాత్ర సాగెనో జనహోరయ్యైసెనో ఓహో అన్నాగంటే ఉన్నానంటూ వెన్ను దన్నుగుంటడో వెన్న మనసు గల్లోడో రాష్ట్ర రాజకీయాలల్ల రగులుతున్న దివిటిర రేవంతే ఒక శక్తిరా. చాలా ఇది కూడా సూపర్ పెద్ద అసలు hit వాడు. అన్ని మంచి మంచి సాంగ్స్. రేవంత్ అన్నకు ఇచ్చిన ప్రతి పాట ఒక తూటాలక్క జనంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆయన మంచి ఫైటరు ప్లస్ వాయిస్, మ్యూజిక్ కూడా అట్లా బాగా చేశారు, రైటర్స్ కూడా మంచిగా రాసిండ్రు, అట్లా కలిసి వచ్చింది. మీ వాయిస్ దానికి మంచి ప్లస్ అయ్యింది. అట్లా 2009లో ఇంకొకటి కూడా నాగమల్లి దారిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకు తమ్మి నాగమల్లి దారిలో ఓ తెలంగాణ పల్లెలో తెలంగాణ జిల్లల్లో నిరుపేద గడపల్లో ఒక సాంగ్ ఉంటుంది. ఇది నాగమల్లి దారిలో, నాకు లిరిక్స్ అంత ఐడియా రావట్లేదు. అదే చాలా రోజులైంది. చాలా చాలా అద్భుతమైన పాట. ఓకే. నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకు తమ్మి నాగమల్లి దారిలో తెలంగాణ జిల్లలగా నిరుపేద గడపల్లో కంట నీరు తుడిచేందుకు రేవంత్ అన్న కదిలెరో అని ఉంటుంది. సూపర్ అసలు.